నీవెంత పాపంలో కూరుకుపోయినా నో ప్రాబ్లం, దేవుడు నిన్ను లేపుతాడు పైకి, పరిశుద్ధునిగా చేస్తాడు ఆయన. ఆమేన్. మనం దేవుని యందు భయము భక్తి కలిగి మన ఆధ్యాత్మికమైన యాత్రలో ముందుకు సాగిపోతున్నప్పుడు కృపాక్షేమముల వెనక మనం పరిగెత్తని అవసరం లేదు, కానీ కృపాక్షేమములే నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఈరోజు ఎవ్వరు నీతో ఉన్నా దేవుని యొద్ద నుండి వచ్చే జవాబు మాత్రమే నీ చరిత్రను మార్చగలుగుతుంది సహోదరి. ఆయన యొద్ద ఇది లేదు అది లేదు అనేది లేదు. సమృద్ధి కలిగిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. మరి నవంబర్ 10, 11, 12, 13 4 రోజులు కాకినాడ ఉజ్జీవ సభలు, కాకినాడ చుట్టుపక్కల ప్రజలు, మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ, ప్రార్థించండి, పాలు పొందండి. అన్ని పరిస్థితులు దేవుడు చక్కపరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ కుమార్ లాంటి సేవకులు బలమైన సేవకులుగా ఈ ప్రపంచంలో లేచి అనేకులు రక్షణలోనికి మారుమనసులు తీసుకొచ్చి ప్రభు రాజ్యాన్ని స్థిరపరచాలని, ప్రభు రాజ్యాన్ని కట్టాలని మా యొక్క ఆశ, మా యొక్క తృష్ణ కలిగి ఉంటున్నాం. షారోన్ గారి వాక్యము పాత జీవితాలు మానుకొని నూతనంగా బ్రతకాలనే మనసు మార్పు ప్రతి ఒక్కరిలో కలిగింది. దేవుని వాక్యం చాలా ఈరోజు నా హృదయాన్ని ఎంతగానో తెరిచింది. ఈ వాక్యం ఇక్కడ జనాన్ని చూసి మాకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఇంతగా జనం చూడలేదు, మేము ఇంతమంది ప్రజలను ఎప్పుడూ ఇక్కడ చూడలేదు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆయన మాకు కనిపించినట్లు, మేము ఆయనను చూసినట్లు మాకు అనిపించింది. ఇన్ని రోజులు మేము పాపంలో ఉన్నాం. ఈ వాక్యం వినగానే మాలో ఉన్న చెడుతనం అంతా తొలగించుకొని పాపం అంతా పోగొట్టుకొని వెలుగులోకి వచ్చినాం.